గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ ఆర్బిట్ అకాడమీ. నేను మన లాస్ట్ వీడియోలో 2025 ఏపీ గ్రూప్ 2లో ఏపీ హిస్టరీ స్టాండర్డ్ బుక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనే విషయం ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా ఈరోజు నేను ఎం లక్ష్మీకాంత్ బుక్ నుంచి పాలిటీ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. చూడండి, మనకి ఇది 2025 మార్చిలో జరిగిన పేపర్ 1 అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 76. చూడండి, అత్యవసర నిబంధనలు మనకి A3 భారత ప్రభుత్వ చట్టం. చూడండి, అత్యవసర నిబంధనలు భారత ప్రభుత్వ చట్టం. 2, అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కుల సస్పెన్షన్ ఏంటంటే B4 అంటే జర్మనీ రాజ్యాంగం. చూడండి, జర్మనీ లేదా వైమర్ రాజ్యాంగం అంటారు దాన్ని. అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులు రద్దు. 3, చూడండి, ఉమ్మడి జాబితా భావన మనకేంటంటే C2 అంటే ఆస్ట్రేలియా రాజ్యాంగం ఉమ్మడి జాబితా. నెక్స్ట్ చూడండి, ఏక పౌరసత్వం D1 UK బ్రిటిష్ రాజ్యాంగం ఏక పౌరసత్వం. ఇది క్వశ్చన్ నెంబర్ 1 అండి. మరో విషయం అంటే మనకి బుక్ సార్ చూడండి మీరు, ఇది మనకి ఇండియన్ పాలిటీ ఎం లక్ష్మీకాంత్ బుక్ 6th ఎడిషన్. సెకండ్ క్వశ్చన్ చూడండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని సోషల్ యాక్షన్ లిటిగేషన్ అని కూడా అంటారు. ఈ స్టేట్మెంట్ లో ఏది సరైనది అడిగాడండి క్వశ్చన్ మనకి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని సోషల్ యాక్షన్ లిటిగేషన్ అని కూడా అంటారు. మనకి 29th లెసన్ తీయండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సామాజిక కార్యశీల వ్యాజ్యం సోషల్ యాక్షన్ లిటిగేషన్, అదే కదండి ఇచ్చాడు, సోషల్ యాక్షన్ లిటిగేషన్ అని కూడా అంటారు. దానికి ఇతర పేర్లు కూడా ఉన్నాయి చూడండి, సోషల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, క్లాస్ యాక్షన్ లిటిగేషన్ అని కూడా వీటిని అంటారు. ఓకేనా. నెక్స్ట్, పిల్ అనేది న్యాయపరమైన నియంత్రణ యొక్క ఫలితం అన్నాడండి. జనరల్గా ఇది మనకి ఈ పిల్ లెసన్ మొత్తం చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇది ఒక అండర్స్టాండింగ్ బేసిస్ స్టేట్మెంట్ అండి. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ మరియు పిఎన్ భగవతి పిల్ అనే భావనకు మార్గదర్శకులు అన్నాడు. చూడండి, పిల్ భావనకు జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్, జస్టిస్ పిఎన్ భగవతులను ఆద్యులుగా చెప్పుకోవాలి. ఓకేనా. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఎసర్సన్ రెజన్ టైప్ క్వశ్చన్ అండి ఇది మనకి. ఎసర్సన్ చూడండి, 73వ రాజ్యాంగ సవరణ చట్టం దేశంలో అట్టడుగు ప్రజాస్వామిక సంస్థల పరిణామంలో ఒక ముఖ్యమైన మైలురాయి అన్నాడు. 38th లెసన్ చూడండి మనకి, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు శాసనసభ చట్టాల ద్వారా అట్టడుగు స్థాయి ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడానికి పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేశాయి. ఆ స్టేట్మెంట్ ఇదండి మనకి. అట్టడుగు చట్టం దేశం అట్టడుగు ప్రజాస్వామిక సంస్థల పరిణామంలో ఒక ముఖ్యమైన మైలురాయి అన్నాడు. ఓకేనా. రీజన్ చూడండి, ఈ చట్టం పంచాయతీరాజ్ సంస్థలను రాజ్యాంగంలోని న్యాయ పరిధిలోకి తీసుకొచ్చింది అన్నాడు. పేజ్ నెంబర్ 38.8 తీయండి. చూడండి, 73వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ చట్టం పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా ఇచ్చింది. ఓకేనండి. సేమ్ స్టేట్మెంట్. ఆన్సర్ ఏంటంటే మనకి ఏ మరియు ఆర్ రెండు నిజం, ఏ ఆర్ కు సరైన వివరణ. ఓకేనా. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, నీతి ఆయోగ్ రాజ్యాంగేతరమైన సలహా సంస్థ. 54వ లెసన్ తీయండి ఒకసారి. చూడండి, రాజ్యాంగేతర సంస్థ, నీతి ఆయోగ్ ఇవన్నీ ఇచ్చాడు చూడండి. అందులో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అదే, నీతి ఆయోగ్ రాజ్యాంగేతరమైన సలహా సంస్థ. చూడండి, ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. చూడండి, ఈ పాయింట్ కూడా చూడండి, ఇది విధాన రూపకల్పనకు అవసరమైన సూచనలు సలహాలను అందిస్తుంది. సరిపోయిందా. సలహా సంస్థ, రాజ్యాంగేతర సంస్థ. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, గ్రామ స్థాయిలో విశ్వసనీయమైన ప్రణాళికలను రూపొందించడానికి యంత్రాంగాలను అభివృద్ధి చేయడం మరియు ప్రభుత్వ ఉన్నత స్థాయిలలో వీటిని క్రమంగా సమీకరించడం నీతి ఆయోగ్ యొక్క లక్షణాల్లో ఒకటి అన్నాడు. పేజ్ తీయండి, గ్రామ స్థాయిలో విశ్వసనీయ ప్రణాళికలు రూపొందించడానికి విధానాలు అభివృద్ధి చేసి వీటిని క్రమంగా ప్రభుత్వంలోని ఉన్నత స్థాయిలో ప్రవేశపెట్టడం లక్ష్యాలు. ఓకేనా. లక్ష్యాలు ఒక పాయింట్ ఇచ్చాడు అనమాట. అదే పాయింట్ మనకి ఇచ్చాడు. ఈ రెండు స్టేట్మెంట్లు నిజం, కానీ ఈ రెండు ఒకదానికి కూడా సంబంధం లేదండి. సో ఆన్సర్ 2 అవుతుంది. 80వ క్వశ్చన్ సార్ చూడండి, 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011కు సంబంధించి క్రింది ప్రకటనలో ఏవి సరైన అన్నాడు. ఓకేనా. చూడండి, 97వ రాజ్యాంగ సవరణ చట్టం ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే సహకార సంఘాలకు రాజ్యాంగ హోదా మరియు రక్షణ ఇవ్వబడ్డాయి. చూడండి, సహకార సంఘాలకు రాజ్యాంగ హోదాతో పాటు భద్రత కల్పించారు. భద్రత అంటే రక్షణ ఒకటే కదండి. ఓకేనా. ఆ స్టేట్మెంట్ సరిపోయింది. నెక్స్ట్, సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కును ఆర్టికల్ 19 కింద ప్రాథమిక హక్కుగా మార్చారు. సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవడం ప్రాథమిక హక్కుగా మార్చారు. ప్రాథమిక హక్కు ఆర్టికల్ 19 కదండి మనకి ఇది. ఓకేనా. నెక్స్ట్, రాజ్యాంగానికి 10B అనే కొత్త భాగాన్ని జోడించబడింది అన్నాడు. ఇది తప్పండి మనకి. ఇది ఏంటంటే 9B చేర్చారండి. సహకార సంఘాలు అనే శీర్షికను 9B అనే కొత్త భాగాన్ని రాజ్యాంగాన్ని చేర్చారు. నెక్స్ట్, డి స్టేట్మెంట్ ఒకసారి చూడండి, ఆర్టికల్ 43B క్రింద కొత్త నిర్దేశక సూత్రం జోడించబడింది అన్నాడు. ఇది మనకి ఆదేశ సూత్రాలు ఉందండి. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అది క్లియర్ గా ఉంది. ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ లో మనకు తప్పు ఏంటంటే ఓన్లీ సి మాత్రమే తప్పండి, మిగతా A, B, D కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుందంటే 1 కరెక్ట్ అవుతుంది. 81వ క్వశ్చన్ చూడండి, ఇది ఎసర్సన్ రీజన్ టైప్ క్వశ్చన్ అండి. ఎసర్సన్ చూడండి, UPSC భారతదేశంలో సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ. రీజన్ అంటే ఇది స్వతంత్ర నియామక రాజ్యాంగ సంస్థ అన్నాడు. 43 లెసన్ చూడండి, UPSC భారతదేశంలో సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ. భారతదేశంలో కేంద్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ నియామక సంస్థగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. సరిపోయింది కదండి. భారతదేశంలో సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ, ఇది స్వతంత్ర నియామక రాజ్యాంగ సంస్థ. ఓకేనా. చూడండి, ఇది స్వతంత్ర రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఓకేనా. సో రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ అండి, కానీ ఒకదానికి కూడా సంబంధం లేదు కాబట్టి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏ యొక్క సరైన వివరణ కాదు అన్నాడు. అది ఆన్సర్. 82వ క్వశ్చన్ చూడండి. ఇది ఎసర్సన్ రెజన్ టైప్ క్వశ్చన్ అండి. మాండమస్
సాధారణంగా చట్టం చేయడానికి ప్రభుత్వానికి ఇవ్వబడదు. ఇది అసెర్షన్ అండి. రీజన్ ఏంటంటే విధాన నిర్ణయం లేనిచో మాండమస్ ఉండదు. విధానం నిర్ణయించబడిన తర్వాత విధానంలోని అంశాలను అమలు చేయించవచ్చు అన్నాడు. అంటే ఇది మనకి డైరెక్ట్ గా ఈ స్టేట్మెంట్స్ లేవండి, కానీ మనకి అది చదివినప్పుడు అర్థమవుతుందండి. ఇది అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్. ఇది ఒకసారి చూడండి. ఇది మాండమస్ మీరు క్లియర్ గా చదివితే ఇది మనకి క్లియర్ అర్థమైపోతుందండి. ఓకేనా. 83 క్వశ్చన్ చూడండి. అఖిల భారత సర్వీసులు రాజ్యాంగంలోని సమైక్య సూత్రాన్ని మరియు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని ఉల్లంఘిస్తాయి అన్నాడు. లెసన్ 14 చూడండి. ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాల్లోకి వచ్చినండి. అఖిల భారత సర్వీసులు మనకి సమైక్య సూత్రాన్ని ఉల్లంఘిస్తున్నాయంటే అర్థం ఏంటండి? ఏకేంద్ర లక్షణమైన కదా. చూడండి, అఖిల భారత సర్వీసులు. ఈ అఖిల భారత సర్వీసులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిస్తాయి. తాత్కాలికంగా ఈ సర్వీసులపై నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉన్నప్పటికీ అంతిమంగా వారిపై నియంత్రణ కలిగి ఉండేది మాత్రం కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందంటే అర్థం ఏంటంటే అది ఏకేంద్ర లక్షణమనే కదా. సో అసెర్షన్ ఏ అనేది కరెక్ట్ అండి. ఓకేనా. నెక్స్ట్, అఖిల భారత సర్వీసు అధికారులు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించబడతారు మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు వారిపై పూర్తి నియంత్రణ ఉండదు అన్నాడు. 83 క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇది అసెర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్ అండి. అసెర్షన్ చూడండి. అఖిల భారత సర్వీసు రాజ్యాంగంలోని సమైక్య సూత్రాన్ని మరియు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని ఉల్లంఘిస్తాయి అన్నాడు. కేంద్ర రాష్ట్ర సంబంధాల లెసన్ చూడండి. 14.7 పేజీ 5th ఎడిషన్ అండి. అఖిల భారత సర్వీసులు అనే విధానం రాజ్యాంగంలో పేర్కొన్న సమైక్య విధానానికి వ్యతిరేకంగా ఉన్నను క్రింది కారణాల దృష్ట్యా వారిని సమర్థించడం జరుగుతుంది అన్నాడు. చూడండి, అంటే సమైక్య విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్టే కదా, విధానానికి వ్యతిరేకంగా అన్నాడు కదా. అదేవిధంగా ఇంకేమన్నాడంటే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని ఉల్లంఘిస్తాయి అన్నాడు. చూడండి, ఈ అఖిల భారత సర్వీసులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిస్తాయి. తాత్కాలికంగా ఈ సర్వీసులపై నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉన్నప్పటికీ అంతిమంగా వారిపై నియంత్రణ కలిగి ఉండేది మాత్రం కేంద్ర ప్రభుత్వానికి అన్నాడు కదా. అంటే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని నియంత్రించినట్టే కదా. ఓకేనా. ఆ స్టేట్మెంట్ అండి. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. అఖిల భారత సర్వీస్ అధికారులు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించబడతారు మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు వారిపై పూర్తి నియంత్రణ ఉండదు అన్నాడు. ఇక్కడ చూడండి, భారతదేశంలో అఖిల భారత సర్వీసులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లు కలవు. ఈ అఖిల భారత సర్వీసులకు చెందిన వ్యక్తులు కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో ముఖ్యమైన స్థానాలలో నియమించబడతారు, కానీ వారిని నియమించేది, శిక్షణ ఇచ్చేది కేంద్రమే. ఓకేనా. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించబడతారు. సరిపోయింది కదా. ఓకేనా. రాష్ట్ర ప్రభుత్వాలకు వారిపై పూర్తి నియంత్రణ ఉండదండి. మనకి యాక్చువల్గా ఇలా చెప్పేకంటే ఈ లెసన్ మొత్తం మీరు ఒకసారి చదివారు అనుకోండి, మీకు క్లారిటీ వచ్చేస్తుందండి స్టేట్మెంట్స్. ఓకేనా. 84 క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏది కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కాదంటే కమిషన్స్ ఇచ్చాడండి. కేంద్ర రాష్ట్ర సంబంధం లేని కమిషన్ ఇది అన్నాడండి. మనకి ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాల లెసన్లో ఉంటుంది. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఒకసారి చూడండి. సర్కారీ కమిషన్, రాజమన్నార్ కమిషన్, ఎంఎం పూంచి, మనకి ఈ 3 కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిందండి. ఇంద్రజిత్ గుప్తా కమిటీ మాత్రం ఎన్నికల సంస్కరణ. ఇది మనకి 73 లెసన్ ఉందని చూపిస్తాను చూడండి. ఇంద్రజిత్ గుప్తా కమిటీ ఎన్నికలకు ప్రభుత్వ నిధులపై వేసిన కమిటీ ఇది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లౌకిక అనే పదాన్ని ఏ సవరణ చట్టం ప్రకారం భారత రాజ్యాంగం ప్రవేశికలు చేర్చారు అన్నాడు. ఇది మనకి ప్రవేశిక లెసన్ లో ఉందండి. నేను మరి చెప్పట్లేదు, చూసుకోండి. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఆన్సర్ అండి ఇది. ఓకేనా. 86 క్వశ్చన్ చూడండి. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ ప్రాథమిక విధి జోడించబడింది అన్నాడు. ఓకేనా. ఇది కూడా నేను చెప్పట్లేదండి, మనకి ప్రాథమిక విధి లెసన్ లో ఉందండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఓకేనా. 87 క్వశ్చన్ చూడండి. ఇది మనకి అసెర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్ అండి. అసెర్షన్ చూడండి. రాజ్యాంగంలోని అత్యంత వివాదాస్పద నిబంధనలో ఒకటి నిబంధన 356 అన్నాడు. అత్యవసర నిబంధనలు అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదండి మనకి, అందులో ఉంది, తీసి క్వశ్చన్ ఇచ్చాడండి. అసెర్షన్ ఏంటంటే రాజ్యాంగంలోని అత్యంత వివాదాస్పద నిబంధనలో ఒకటి నిబంధన 356 అండి. మనకు తెలిసిన విషయం అండి అందరికీ. రీజన్ ఏంటంటే అది రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా కొనసాగించబడలేనప్పుడు విధించబడుతుంది అన్నాడు. పేజ్ నెంబర్ 16.6 అండి. అత్యవసర నిబంధనలు వేస్తానండి. ఇది ఏదైనా రాష్ట్రంలో పరిపాలన రాజ్యాంగ పరంగా అనుకూలంగా కొనసాగడం లేదని భావించిన సందర్భంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. సరిపోయిందా. అదే మనకి స్టేట్మెంట్ అండి. సో అసెర్షన్ రీజన్ 2 రైట్. రీజన్ అనేది అసెర్షన్ కి సరైన వివరణ అనమాట. ఓకేనా. చూడండి, ప్రతి క్వశ్చన్ కూడా మనకి ఈ బుక్ నుండి ఫ్రేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 88 క్వశ్చన్ ఒకసారి చూడండి. క్రింది వాటిలో ఏవి రాజ్యాంగ విధాన నిర్దేశక సూత్రాలలో ఉన్నాయి అన్నాడు. ఉచిత న్యాయ సహాయం ఆదేశ సూత్రాల లెసన్ తీయండి. తీసి 8.2 చూడండి. ఉచిత న్యాయ సహాయం చూడండి. ఉచిత న్యాయ సహాయం 39A. ప్రసూతి సహాయం 42. ప్రసూతి సదుపాయాలు. జీవన భృతి 43. కార్మికులందరికీ జీవన భృతి. అటవీ సంరక్షణ 48A. చూడండి, అడవులు మరియు వన్యప్రాణులను సంరక్షించడం 48A. నెక్స్ట్ స్మారక చిహ్నముల రక్షణ 49. చూడండి, జాతీయ ప్రాముఖ్యత కలవని ప్రకటించబడిన కళాత్మక లేదా చారిత్రక ప్రయోజనం గల స్మారక చిహ్నాలను, స్థలములను మరియు వస్తువులను రక్షించే బాధ్యత రాజ్యానిది. సో ఆన్సర్ మనకి ఏంటంటే అన్ని రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 89 క్వశ్చన్ చూడండి. రాష్ట్ర జాబితాలో పేర్కొనబడిన విషయాలపై పార్లమెంట్ ఈ క్రింది సందర్భాల్లో చట్టాలు చేయవచ్చు అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల అభ్యర్థనపై. చూడండి, రాష్ట్రాలు కోరిన సందర్భంలో ఎప్పుడైనా 2 లేదా అంతకంటే ఎక్కువ
రాష్ట్రాలు శాసనసభలు రాష్ట్ర జాబితాపై అంశాలు చేయవలసిందిగా పార్లమెంట్ను కోరినట్లయితే అప్పుడు రాష్ట్ర జాబితా అంశాలపై పార్లమెంటు శాసనాలు చేయవచ్చు. సేమ్ స్టేట్మెంట్ ఇచ్చాడండి. 2 రాజ్యసభలో హాజరై మరియు ఓటింగ్ చేస్తున్న సభ్యులలో కనీసం 3/2 మంది తీర్మానాన్ని ఆమోదించి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశంపై చట్టాలు చేయడానికి పార్లమెంట్కి అధికారం ఇచ్చినప్పుడు చూడండి 14.3 అండి. చూడండి, రాజ్యసభ తీర్మానం చేసినప్పుడు చాలా క్లియర్ గా మొత్తం నేను చదవట్లేదండి, క్లియర్ గా ఉంది, ఒకసారి చూసుకోండి. 2/3 మంది ఆమోదించాల్సి ఉంటుంది అన్నాడు. అదే ఇచ్చాడు 3/2 అంటే అదే కదా 2/3. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, అంతర్జాతీయ ఒప్పందాల ప్రకటన అంతర్జాతీయ ఒడంబడికలు అమలు చేసే సందర్భంలో సరిపోయిందా. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, లోక్సభలో హాజరై మరియు ఓటింగ్ చేస్తున్న సభ్యులలో కనీసం 3/2 మంది తీర్మానాన్ని ఆమోదించి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశంపై చట్టాలు చేయడానికి పార్లమెంట్కి అధికారం ఇచ్చినప్పుడు అండి తప్పండి స్టేట్మెంట్. ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పాడు రాజ్యసభలో అని. మనకి ఈ బుక్ లో కూడా ఎక్కడైనా చూసుకోండి, లోక్సభను ఎక్కడ మెన్షన్ చేయలేదండి, రాజ్యసభను మాత్రమే మెన్షన్ చేశాడు. రాష్ట్ర జాబితాపై పార్లమెంట్ శాసనం రాజ్యసభ తీర్మానం చేసినప్పుడు అన్నాడు, జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో అన్నాడు, రాష్ట్రం కోరిన సందర్భంలో అన్నాడు, అంతర్జాతీయ ఒడంబడికలు అమలు చేసే సందర్భంలో అన్నాడు, రాష్ట్రపతి పాలన సందర్భంలో అన్నాడు. కానీ ఎక్కడ కూడా లోక్సభ అనే పాయింట్ ఎక్కడ వాడలేదు. ఈ హెడ్డింగ్సే మన క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడండి. సో ఆన్సర్ ఏబీసీ కరెక్ట్, డీతో. నెక్స్ట్ 90 క్వశ్చన్ చూడండి ముందు పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టంలోని ఈ క్రింది నిబంధనలు సరైనవి ఏవి అన్నాడు. ఓకేనా. ఈ సంస్థల సభ్యులు నేరుగా ప్రజలచే ఎన్నుకోబడతారు అన్నాడు. చూడండి స్టేట్మెంట్ ఇక్కడ సభ్యులు మరియు అధ్యక్షులు ఎన్నిక హెడ్డింగ్ ఉంది చూడండి. గ్రామ, మండల మరియు జిల్లా స్థాయి వ్యవస్థల సభ్యులందరూ ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడాలి. ఓకేనా. ఫస్ట్ స్టేట్మెంట్ సరిపోయింది కదండి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఈ సంస్థను రద్దు చేయబడినప్పటి నుండి 3 నెలల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించాలి అన్నాడు. పంచాయతీల కాల పరిమితినిచ్చాడు. ఒకవేళ రద్దు చేయబడినట్లయితే పంచాయతీల గురించి చెప్తున్నాడండి, రద్దయిన తేదీ నుంచి 6 మాసాలలో ఎన్నికలు జరగాలి అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు 3 నెలలు అన్నాడు. సో స్టేట్మెంట్ 2 అనేది తప్పండి. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, పంచాయతీలలో మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్లు కల్పించబడతాయి అన్నాడు. ఈ చట్టం మొత్తం స్థానాల్లో 1/3 వంతు మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది. ఓకేనా. ఆ మహిళలకు మనకి షెడ్యూల్ కులాలు తెగలు చెందిన మహిళలు కూడా ఉంటారన్నమాట. ఓకే. ఈ స్టేట్మెంట్ ఇది ఇచ్చాడండి. సరిపోయింది ఆ స్టేట్మెంట్. సభ్యులు కావడానికి కనీస వయసు 21 సంవత్సరాలు అనర్హతలు ఉన్నాయి చూసారా. ఏ వ్యక్తి అయినా 25 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉన్నాడనే కారణంగా అనర్హుడిగా ప్రకటించకూడదు. ఎందుకంటే 21 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి వ్యక్తి పంచాయతీ ఎన్నిక అర్హుడే. ఓకేనా. ఆ స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఓకేనా. సో ఆన్సర్ మనకి ఏంటంటే స్టేట్మెంట్ 2 తప్పండి, మిగతావన్నీ కూడా కరెక్ట్. నెక్స్ట్ చూడండి 91 క్వశ్చన్ చూడండి. మనకి ఇది ఎసర్సన్ రెజన్ టైప్ క్వశ్చన్ అండి. ఎసర్సన్ ఏంటంటే రాజ్య విధాన నిర్దేశక సూత్రాలను న్యాయస్థానం ద్వారా స్వతంత్రంగా అమలు చేయటకు వీలు కాదు అన్నాడు. మనకి టేబుల్ చూడండి ఒకసారి. ఆదేశక సూత్రాలు ఇవి న్యాయ నిర్హేతుకం కావు, అనగా వీటికి భంగం జరిగితే న్యాయస్థానాల ద్వారా చట్టబద్ధంగా అమలు పరుచుకోలేము. సో అదే స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఓకేనా. సరిపోయిందండి. నెక్స్ట్ అవి శాసనాలు చేయడానికి మార్గదర్శకాలుగా పనిచేస్తాయి అన్నాడు. చూడండి హెడ్డింగ్ రాజ్య విధాన ఆదేశ సూత్రాలు చూసారా, అక్కడ ఉంటుంది చూడండి. రాజ్యం తన విధానాలను ఏర్పాటు చేసుకోవడానికి శాసనాలు చేయడానికి తగిన ఆదర్శాలను కలిగి ఉండాలని రాజ్య విధాన ఆదేశ సూత్రాలు గుర్తు చేస్తాయి. సేమ్ స్టేట్మెంట్ అండి. ఓకేనా. ఈ స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ తీసి ఇచ్చాడండి. అంటే ఏ మరియు ఆర్ 2 నిజం మరియు ఆర్ అనేది ఏ సరైన వివరణ అనేది ఆన్సర్ మనకి. ఓకేనా. నెక్స్ట్ 92 క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏ కమిటీ సిఫార్సుల మేరకు ప్రాథమిక విధులు రాజ్యాంగానికి జోడించబడ్డాయి అన్నాడండి. ఇది మనకి ప్రాథమిక విధుల లెసన్లో క్లియర్గా ఉందండి. స్వరణ్ సింగ్ కమిటీ అని మరి చెప్పడం లేదు, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ 93 క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఎసర్సన్ రెజన్ క్వశ్చన్ అండి. మనకి ఈసారి ఈ పేపర్ లో 8 ఎసర్సన్ రెజన్ క్వశ్చన్స్ ఇచ్చాడండి, చాలా ఎక్కువ ఇచ్చాడు. జనరల్ గా ఈ ఎసర్సన్ రెజన్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయండి, ఎగ్జామినర్ కు ఒక ఆన్సర్ ఉంటుంది, మనం చేసినప్పుడు మనకు ఒక ఆన్సర్ వస్తుంది. సో ఈ క్వశ్చన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎసర్సన్ చూడండి, ఆర్టికల్ 263 రాష్ట్రాల మధ్య మరియు కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఒక అంతర్రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించింది అన్నాడు. స్టేట్మెంట్ చూడండి ఒకసారి. కేంద్ర రాష్ట్రాల మధ్య మరియు రాష్ట్రాల మధ్య సహకారం పెంపొందించేందుకు అంతర్రాష్ట్ర మండలి ఏర్పరచాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 తెలుపుతుంది అన్నాడు. సరిపోయింది కదా. సెకండ్ రీజన్ చూడండి, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు కోసం రాజామన్నార్ కమిటీ బలమైన వాదన చేసింది అన్నాడు. కేంద్ర రాష్ట్ర సంబంధాల లెసన్ తీయండి, అందులో మనకుందండి. చూడండి రాజామన్నార్ కమిటీ అండి. ఈ కమిటీ ప్రతిపాదించిన ముఖ్యమైన సూచనలు అన్నాడు. అంతర్రాష్ట్ర మండలిని త్వరితంగా ఏర్పాటు చేయడం, అదో పాయింట్ అండి. ఓకేనా. అదే ఇచ్చాడు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు కోసం, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ తెలుసు కదండి తెలుగులో, అంతర్రాష్ట్ర మండలి అంటారు. ఏర్పాటు కోసం రాజామన్నార్ కమిటీ బలమైన వాదన చేసింది. ఓకేనా. 2 స్టేట్మెంట్లు కరెక్టేనండి. 94 క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ కంప్లీట్ గా దొరకలేదండి, మనకి భారత అటార్నీ జనరల్ మాత్రమే దొరికింది. మిగతా నాకు అంత క్లియర్ గా కనిపించలేదు. ఎక్కడైనా మీకు కనిపించినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ 95 క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏది ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తించబడడానికి షరతు కాదు అన్నాడు. ఓకే చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఆ పార్టీ కనీసం 3 రాష్ట్రాల నుంచి లోక్సభలో 2% సీట్లు గెలుచుకోవాలి. ఇది మనకి రాజకీయ పార్టీలను లెసన్ చూడండి, 69.5 పేజీలో ఉంది. సాధారణ ఎన్నికల్లో లోక్సభలోని మొత్తం సీట్లలో కనీసం 2% సీట్లను గెలుచుకోవాలి మరియు ఈ సభ్యులు కనీసం 3 రాష్ట్రాల నుంచి ఎన్నిక కావాలన్నాడు. అదే స్టేట్మెంట్ ఇచ్చాడండి. 3 రాష్ట్రాలు 2% సీట్లు. ఓకేనా. ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ చూడండి, ఆ పార్టీ లోక్సభ లేదా శాసనసభలకు జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఏదైనా 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో చెల్లుబాటు అయ్యే ఓట్లలో 6% ఓట్లు పొందాలి మరియు ఏదైనా రాష్ట్రం లేదా రాష్ట్రాల నుండి 4 లోక్సభ స్థానాలను గెలుచుకోవాలి అన్నాడు. చూడండి నేను మొత్తం చదవట్లేదు, సేమ్ స్టేట్మెంట్ అండి, చూసుకుని టైం వేస్ట్ అవుతుంది. మీరు ఒకసారి చదవండి, మీరు ఎదుగుండి. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ఏదైనా 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీ గుర్తింపు పొందాలి అన్నాడు. కనీసం 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా
గుర్తింపు పొందాలి. ఈ 3 స్టేట్మెంట్స్ తీసి క్వశ్చన్ ఇచ్చాడండి. షరతు కాదండి, ఇవన్నీ షరతులేనండి. ఆన్సర్ ఏమంటే పైవి ఏవి కాదు అవుతుంది. నెక్స్ట్ 96 క్వశ్చన్ చూడండి. లోక్పాల్ మరియు లోకాయుక్త చట్టం 2013 ఎప్పుడు అమలులోకి వచ్చింది అన్నాడు. సంవత్సరం ఎందుకంటే డేట్ లేదండి, అందుకు నేను ఇది చెప్పట్లేదు. ఇది వేరే బుక్ లేదని దొరికితే మీకు చూసి కామెంట్ చేయండి. నెక్స్ట్ 97 క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగం యొక్క ఏ ఆర్టికల్ రాజ్యాంగం యొక్క హృదయం మరియు ఆత్మగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ణించారు అన్నాడు. ఇది ఆర్టికల్ 32 అండి. మనకి ప్రాథమిక హక్కుల్లో ఉంది, నేను చెప్పడం లేదని చూసుకోండి. నెక్స్ట్ 98 క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో రాష్ట్రపతిచే విధించబడ్డ జాతీయ ఎమర్జెన్సీ సరైన పర్యవసానాలు ఏవి అన్నాడు. ఓకేనా. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య రాజ్యాంగపరమైన ఆర్థిక పంపిణీ రాష్ట్రపతి సవరించగలరు అన్నాడు. చూడండి, చాలా క్లియర్గా ఇచ్చేసాడండి స్టేట్మెంట్. అనిపిస్తుందా? అత్యవసర నిబంధనలు లెసన్ చూడండి 16.4 ఆర్థిక పరమైన హెడ్డింగ్ చూడండి. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో కేంద్ర రాష్ట్రాల మధ్య జరిగే ఆదాయ వనరుల పంపిణీ విధానాన్ని రాష్ట్రపతి మార్చవచ్చు. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఓకేనా. స్టేట్మెంట్ బి చూడండి. ఏదైనా విషయంపై రాష్ట్రానికి కార్యనిర్వాహక ఆదేశాలు ఇవ్వడానికి కేంద్రానికి అర్హత ఉంటుంది అన్నాడు. చూడండి, మనకి అత్యవసర నిబంధనలు 16.3లో హెడ్డింగ్ చూడండి. కార్యనిర్వాహక పరమైనవి. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికైనా ఆదేశాలు జారీ చేసే అధికారం ఉంటుంది. ఓకేనా. సో అది ఇచ్చాడు చూడండి. ఏదైనా విషయంపై రాష్ట్రానికి కార్యనిర్వాహక ఆదేశాలు ఇవ్వడానికి కేంద్రానికి అర్హత ఉంటుంది. సేమ్ స్టేట్మెంట్. ఓకేనా. నెక్స్ట్ రాష్ట్రపతి పౌరుల అన్ని ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేయవచ్చు అన్నాడు. ఈ స్టేట్మెంట్ తప్పు కదండి, ఎందుకంటే ఇక్కడ చూడండి ప్రాథమిక హక్కులపై ప్రభావం హెడ్డింగ్ చూడండి. ఓకేనా. అదే లెసన్ అండి. అత్యవసర నిబంధనలు 19వ అధికరణ క్రింద ఇవ్వబడిన హక్కులు రద్దు అవుతాయి. 359 అధికరణ ప్రకారం 20 మరియు 21 అధికారాలలో పేర్కొన్న హక్కులు తప్ప మిగిలిన హక్కులు రద్దు అవుతాయి. అంటే ఇది మొత్తం హక్కులు రద్దు అవుతాయి అన్నాడు. కానీ 20, 21 రద్దు కాదు కదండి. సో సి తప్పు, ఏబి రైట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఎక్కడ లేదండి, నాకైతే దొరకలేదు. మీకు ఇతర బుక్లు ఏమైనా చూసి దొరికితే చెప్పండి. 100వ క్వశ్చన్ చూడండి. ఇది స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అండి. స్టేట్మెంట్ ఏ ఒకసారి చూడండి. క్వశ్చన్ ఏంటంటే భారత రాజ్యాంగంలో ఈ క్రింది ప్రకటనలు ఉన్నాయని అడిగాడు. స్టేట్మెంట్ ఏ ఏంటంటే సమాజపు వస్తు వనరుల యాజమాన్యం మరియు నియంత్రణ ప్రజలందరి ఉమ్మడి మేలుకు దోహదపడినట్లు పంపిణీ చేయవాలని అన్నాడు. అదే సోషల్ 39 అండి మనకి. అందులో బి చూడండి. ప్రజలందరి సమిష్టి మేలు చిత్తమంగా పొందేటట్లు సమాజంలోనే భౌతిక వనరులపై యాజమాన్యము నియంత్రణను విభజించడం. అదే కదా అన్నాడు ఇక్కడ. సమాజపు వస్తు వనరుల యాజమాన్యం మరియు నియంత్రణ ప్రజలందరూ ఉమ్మడి మేలు కొరకు దోహదపడినట్లు పంపిణీ చేయాలన్నాడు. సేమ్ స్టేట్మెంట్ అండి. ఓకే. నెక్స్ట్ బి చూడండి. ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్వహణ సంపద మరియు ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణకు దారితీసి ప్రజల ఉమ్మడి మేలుకు హానికరం కారాదు. ఆర్టికల్ 39C చూడండి ఒకసారి. ఉత్పత్తి పరికరాలు సంపదలు కేంద్రీకరణం కాకుండా చేయడం. అదే స్టేట్మెంట్ అండి మనకి ఇచ్చాడు. ఓకేనా. ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్వహణ సంపద మరియు ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణకు దారితీసి ప్రజల ఉమ్మడి మేలుకు హానికరం కాకూడదు. అదే 39C అండి. మనకు కొంచెం వర్డింగ్ చేంజ్ ఉందంటే మనకు ఆన్సర్ ఏంటంటే ఏబి 2 కూడా సరైనవి. నెక్స్ట్ భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది అన్నాడు. 2.5 పేజీలో రాజ్యాంగ రచన లెసన్ లో ఉంది. 102 క్వశ్చన్ సార్ చూడండి. ఇది ఎసర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్ అండి. ఎసర్షన్ చూడండి. ఆస్తి హక్కు రాజ్యాంగంలో 12వ భాగంలో నిబంధన 300A ప్రకారం చట్టపరమైన హక్కుగా చేయబడింది అన్నాడు. చూడండి ఎసర్షన్ ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి మనకి ప్రాథమిక హక్కులు 7.27 పేజీ తీయండి. 12వ భాగంలో ఆస్తి హక్కు అనే శీర్షికలో 300A అనే కొత్త ప్రకటనను చేర్చింది. దీని ప్రకారం శాసన ప్రాధికారంతో తప్ప వ్యక్తుల యొక్క ఆస్తిని హరించరాదు. ఓకేనా. ఈ విధంగా ఆస్తి హక్కు ఒక చట్టబద్ధమైన హక్కుగా లేదా రాజ్యాంగబద్ధమైన హక్కుగా ఉంది, కానీ అది ఇప్పుడు ప్రాథమిక హక్కు మాత్రం కాదు. అదేంటంటే చూడండి సెకండ్ స్టేట్మెంట్ ఒకసారి చూడండి మీరు. 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును తొలగించింది. అది కూడా ఇక్కడ ఉంది. 1978లో జరిగిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం 3వ భాగంలో 19(1)(f) మరియు 31వ ప్రకటన తొలగించింది. ఓకేనా. మనకి 31వ ప్రకటన ఏంటండి ఆస్తి హక్కే కదా. అయితే అంటే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తొలగించారనమాట. సరిపోయింది కదా. 103 క్వశ్చన్ సార్ చూడండి. 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి ఏవి సరైన కావన్నాడు. చూడండి స్టేట్మెంట్ ఏ చూడండి. 18 ఫంక్షనల్ అంశాలను పంచాయతీల పరిధిలో ఉంచారు అన్నాడు. కానీ స్టేట్మెంట్ తప్పండి. చూడండి 73 రాజ్యాంగ సవరణ చట్టం 1992. చూడండి రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ కూడా దీన్ని చేర్చి 29 అంశాలను పేర్కొన్నారు. కానీ ఇక్కడ ఏమన్నాడు 18 విధులు అన్నాడు. యాక్చువల్ 18 విధులు ఏవంటే 74వ రాజ్యాంగ సవరణ. ఓకేనా. బి స్టేట్మెంట్ చూడండి. నాగాలాండ్ మేఘాలయ మిజోరం రాష్ట్రాలకు ఈ చట్టం వర్తించదు అన్నాడు. 38లో 10th పేజీ తీయండి. మినహాయించిన రాష్ట్రాలు మరియు ప్రాంతాలు అన్నాడు. చూడండి నాగాలాండ్ మేఘాలయ మిజోరం రాష్ట్రాలకు మరియు కొన్ని ప్రాంతాలకు వర్తించదు. ఏది 73వ రాజ్యాంగ సవరణ చట్టం. సరిపోయింది కదా. ఈ స్టేట్మెంట్ రైట్. నెక్స్ట్ సి స్టేట్మెంట్ చూడండి. పంచాయతీల ఎన్నికల వ్యవహారాలలో కోర్టుల జోక్యాన్ని చట్టం నిషేధిస్తుంది అన్నాడు. 11th పేజ్ సార్ చూడండి. 38లో 11th పేజ్. ఎన్నికల వ్యవహారాలలో న్యాయస్థానాల జోక్యం నివారణ. ఈ చట్టం పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాల్లో కోర్టుల జోక్యం నిషేధించింది. సేమ్ స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఓకేనా. స్టేట్మెంట్ డి ఒకసారి చూడండి. ఈ చట్టం ప్రకారం బీసీలకు సీట్ల రిజర్వేషన్ తప్పనిసరి నిబంధన అన్నాడు. ఇక్కడ చూడండి. ఈ చట్టం ప్రకారం రాష్ట్ర శాసనసభకు వెనుకబడిన వర్గాల వారి కోసం కూడా పంచాయతీరాజ్ వ్యవస్థలో రిజర్వేషన్ కల్పించే అధికారాన్ని ఇచ్చింది. అంటే అది రాష్ట్ర శాసనసభకు ఇచ్చింది, కానీ నీకు రాజ్యాంగంలో పొందుపరచలేదంటే ఏమన్నాడు తప్పనిసరి అన్నాడు. సీట్ల రిజర్వేషన్ తప్పనిసరి అన్నాడు. ఓకేనా. సో ఈ
స్టేట్మెంట్ తప్పు. సో ఏ డి తప్పు, బీసీ రైట్. సో ఆన్సర్ 1. సో డైరెక్ట్ గా ఆ 4 స్టేట్మెంట్స్ కూడా మనకి బుక్ లో ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని ఏ భాగం యూనియన్ ఎగ్జిక్యూటివ్ వ్యవహరిస్తున్నాడు? మనకి రాజ్యాంగ ముఖ్య లక్షణాలు తీయండి. దాంట్లో టేబుల్ ఉందండి మనకి 3.9 లో చూడండి. 5th కేంద్ర ప్రభుత్వం యూనియన్ కదా, ఓకేనా కదండి. నెక్స్ట్ 105 క్వశ్చన్ చూడండి. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చినది ఎప్పుడు అన్నాడు. మనకి యూనియన్ దాని భూభాగం ఒక లక్షణం ఉంది కదండి మనకి, దాంట్లో డైరెక్ట్ గా ఉందండి. 5.8 పేజీలో ఉంది. నెక్స్ట్ 106 క్వశ్చన్ చూడండి. 12వ షెడ్యూల్ ప్రకారం మున్సిపాలిటీలకు ఉన్న రాజ్యాంగ బాధ్యతలతో క్రింది ఇవ్వబడిన వాటిలో ఒకటి ఏది అన్నాడు. మున్సిపాలిటీలో 39.6 పేజ్ తీయండి. చూడండి. పశువులకు త్రాగునీటి కోసం నీటి కుంటలను ఏర్పాటు చేయడం, క్రూర జంతువులను పరిరక్షించడం. 12 షెడ్యూల్ చూడండి, ఇక్కడ హెడ్డింగ్ ఉంది 12వ షెడ్యూల్. దాంట్లో ఒక పాయింట్ అండి ఇది. మనకి ఇక్కడ బందెల దొడ్లు అనేసరికి మనం కన్ఫ్యూజ్ అవుతామండి. ఇంగ్లీష్ లో చూసుకోవాలంటే క్వశ్చన్స్ కెటిల్ పాండ్స్, ఓకేనా. కెటిల్ పాండ్స్ అని మనకు తెలుసు కదండి, అంటే పశువుల కుంటలు అని అర్థం. ఇగో నీటి కుంటలు పశువుల కోసం. ఇప్పుడు మనకి 107 క్వశ్చన్ ఒకసారి చూడండి. క్రింది ఏ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ భారత గవర్నర్ జనరల్ గా నియమించబడ్డారు అన్నాడు. చారిత్రక నేపథ్యం అనే లెసన్ ఒకటి ఉంది చూడండి. 1.5 పేజీలో ఉంటుందండి ఇది మనకి. ఇది ఆన్సర్ ఏంటంటే 1833 చార్టర్ చట్టం అండి, ఓకేనా. నెక్స్ట్ 108 క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగంలో తొలుత ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి అన్నాడు. ఇది కూడా మనకి రాజ్యాంగ ముఖ్య లక్షణాల లెసన్ లో చాలా క్లియర్ గా ఉందండి. ఒకసారి చెక్ చేయండి, నేను మరి చెప్పడం టైం వేస్ట్ అవుతుంది. అదేవిధంగా 109 క్వశ్చన్ కూడా ఓన్లీ ఆర్టికల్స్ ఇచ్చాడు మనకి. సో ఇది కూడా మనకి ఏ బుక్ లో జరుగుతుంది, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. 110 క్వశ్చన్ చూడండి. వివాహం చేసుకునడానికి ప్రాథమిక హక్కు లేదు. మనకి ఈ బుక్ లో ఎక్కడ ఉండదండి, ఎందుకంటే వివాహం ప్రాథమిక హక్కు మనం ఎక్కడ చదవలేదండి. సో ఈ స్టేట్మెంట్ తప్పండి. ఇది విదేశాలకు ప్రయాణించడం ప్రాథమిక హక్కుల పరిధి కిందకు వస్తుంది అన్నాడు. ప్రాథమిక హక్కుల్లో సంచార స్వేచ్ఛలో 2 కోణాలు ఉన్నాయి. అవి ఒకటి అంతర్గతమైనది, అంటే దేశంలోనే సంచరించే స్వేచ్ఛ. 2 బాహ్యపరమైనది, దేశం దాటి వెళ్లే స్వేచ్ఛ, దేశాన్ని తిరిగి వచ్చే స్వేచ్ఛ. 19వ ప్రకరణ మొదటి కోణాన్ని కాపాడుతుంది. 2వ కోణం 21వ ప్రకరణ ప్రాణ రక్షణ, అంతరంగిక స్వేచ్ఛ రక్షణ పరిధిలో ఉంటుంది అన్నాడు. అంటే 2వ కోణం బాహ్యపరమైనది, దేశం దాటి వెళ్లే స్వేచ్ఛ అది ఇచ్చాడు కదండి. కానీ విదేశాలకు ప్రయాణించడం ప్రాథమిక హక్కు పరిధి కిందకు వస్తుంది. సరిపోయింది కదా. ఆర్టికల్ 21. 2 ప్రకటనలు సరైన. సో 2 స్టేట్మెంట్లు కరెక్ట్. నెక్స్ట్ 111 క్వశ్చన్ చూడండి. మనకి జాబితా 1 జాబితా 2 ఇచ్చాడండి. ఇది మనకి అనుబంధం 2 అని ఒక లెసన్ ఉందండి మనకి ఈ చివరిలో. దాంట్లో ఉన్నాయండి క్లియర్, ఒకసారి చూసుకోండి, నేను చెప్పడం లేదు మరి, ఓకేనా. నెక్స్ట్ భారత మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అన్నాడు. ఇది కూడా చెప్పట్లేదండి, చాలా క్లియర్ గా 55వ లెసన్ లో మానవ హక్కుల సంబంధ కమిషన్ లెసన్ లో క్లియర్ గా 1993 రాసి చూడండి. నెక్స్ట్ 113 క్వశ్చన్. 11వ షెడ్యూల్ ప్రకారం క్రింద ఇవ్వబడిన వాటిలో పంచాయతీలకు ఉన్న రాజ్యాంగ బాధ్యతల్లో ఒకటి ఏది అన్నాడు. మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ లెసన్ తీయండి. మనకి 38.11 పేజీ తీయండి. చూడండి. మనకి 11వ షెడ్యూల్ లో మనకి 29 విధులు మనకి పొందుపరచడం జరిగింది. అందులో 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. 4 ఒకటి ఉంది, మిగతా 3 కాదని అంటున్నాడు. అవి చూద్దాం. చూడండి. ఆన్సర్ ఏంటి, గ్రంథాలు ఏమి ఇచ్చాడండి. ఇవ్వండి మనకి క్లియర్ కనిపిస్తుందా, గ్రంథాలయాలు, ఓకేనా. మనకి ఇక్కడ 29 అంశాల్లో 11th షెడ్యూల్ ఇక్కడ నేను రాసుకున్నాను చూడండి. 11వ షెడ్యూల్. మిగతా 3 కూడా అందులో లేవండి, నేను చెప్పట్లేదు, చూసుకోండి ఒకసారి. ఈ క్వశ్చన్ తప్పు ఇచ్చాడండి. ఒకసారి చూడండి. 114 క్వశ్చన్. రాష్ట్రపతి వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి అన్నాడు. రాష్ట్రపతి రాష్ట్రానికి అధిపతి అన్నాడు. యాక్చువల్ గా ఇక్కడ స్టేట్మెంట్ ఇలాగా ఇంగ్లీష్ లో సరిపోతుందేమో కానీ తెలుగులో తప్పండి. ఎందుకంటే ప్రెసిడెంట్ ఈజ్ హెడ్ ఆఫ్ ద స్టేట్. ఇక్కడ స్టేట్ అంటే రాజ్యం అని అర్థం అండి. ఇక్కడ రాజ్యం అని ఇచ్చుంటే సరిపోయేదండి. ఇక్కడ రాష్ట్రం అన్నాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పండి. యాక్చువల్ గా రాష్ట్రపతి రాజ్యానికి అధిపతి అంటే సరిపోయేది. నెక్స్ట్ రాష్ట్రపతి ప్రభుత్వానికి అధిపతి అన్నాడు. తప్పండి. ఇది ప్రభుత్వానికి అధిపతి ఎవరంటే ప్రధానమంత్రి అండి. చూడండి క్లియర్ ఉంది. ప్రధానమంత్రి లెసన్ చూడండి. రాష్ట్రపతి రాజ్యాధినేత, ప్రధానమంత్రి ప్రభుత్వాధినేత. అర్థమైందండి. ప్రభుత్వానికి అయితే ఇక్కడ ప్రధానమంత్రి అవ్వాలి, ఇక్కడ రాష్ట్రం అవ్వాలి, రాజ్యం అని ఇచ్చి ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ అధ్యక్షుడు నేరుగా ప్రజలచే ఎన్నుకోబడతాడు అన్నాడు. ఈ స్టేట్మెంట్ తప్పండి. రాష్ట్రపతి లెసన్ చూడండి. భారత రాష్ట్రపతి ప్రజల ద్వారా ప్రజగా ఎన్నుకోబడ్డాడు. అర్థమైందండి. ఇక్కడ ఏమన్నాడు, ప్రజలచే ఎన్నుకోబడతాడు అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ రాష్ట్రపతి శాసనసభకు జవాబుదారీగా ఉంటాడు అన్నాడు. ఈ స్టేట్మెంట్ కూడా తప్పండి. రాష్ట్రపతి శాసనసభకు జవాబుదారీగా ఉంటాడు, ప్రధానమంత్రి శాసనసభకు జవాబుదారీగా ఉంటాడు, ఓకేనా. మనకి ఈ క్వశ్చన్ తప్పు ఉందండి, అందుకే ఈ ఆన్సర్ కూడా తప్పండి. మనకు ఒకసారి చూడండి మీరు, ఓకేనా. నెక్స్ట్ రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎవరు ఉంటారు అన్నాడు. ఈ స్టేట్మెంట్స్ అలాగా ఇచ్చాడండి. చూడండి. పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు. సరిపోయింది కదా. పార్లమెంట్ ఉభయ సభలు గల ఎన్నుకోబడిన సభ్యులు. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. పార్లమెంట్ ఉభయ సభలకు నామినేటెడ్ అయిన సభ్యులు. మనకు ఆ స్టేట్మెంట్ ఎక్కడ లేదు చూడండి. పార్లమెంట్ ఉభయ సభలలో గల ఎన్నుకోబడిన సభ్యులు అని అడిగానే నామినేటెడ్ సభ్యులు అనే పదం అక్కడ వాడలేదు. సో ఆ స్టేట్మెంట్ కూడా తప్పు. నెక్స్ట్ ఆ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ అన్ని రాష్ట్రాల శాసనసభకు ఎన్నికైన సభ్యులు అన్నాడు. రాష్ట్రాల విధాన సభల్లో గల ఎన్నుకోబడిన సభ్యులు అన్నాడు. సరిపోయింది కదా. సి స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ అన్ని రాష్ట్రాల శాసనసభకు నామినేట్ చేయబడిన సభ్యులు. ఇక్కడ చూడండి, అది చాలా క్లియర్ గా చూపిస్తాను మీకు నేను. పార్లమెంట్ ఉభయ సభలలో, రాష్ట్రాల శాసనసభల్లో ఢిల్లీ, పుదుచ్చేరి, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ సభ్యులు గల నామినేటెడ్ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనరు. అంతే నామినేటెడ్ సభ్యులు అనే పదం ఎక్కడ వాడినా మనం తీసేయాలి. నామినేటెడ్ సభ్యులు ఇప్పుడు కూడా రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనరు. సో బి స్టేట్మెంట్ తప్పు, డి స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ చూడండి. ఢిల్లీ, ఎన్సిటి మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యొక్క శాసనసభలకు ఎన్నికైన సభ్యులు. చూడండి. ఢిల్లీ మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలు ఎన్నికైన సభ్యులు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. మనకి 70వ రాజ్యాంగ సభ దీన్ని చేర్చారండి మనకి, ఓకేనా. సో ఓన్లీ ఏసీఈ కరెక్ట్ అండి, బీడీ తప్పు. డైరెక్ట్ అండి ఈ స్టేట్మెంట్స్ తీసి క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ 116 క్వశ్చన్ చూడండి. కార్యనిర్వాహక జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి పార్లమెంటుకు లభ్యమయ్యే అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏదని అడిగాడు. ఇది ఏంటంటే అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఇది
స్టేట్మెంట్ ఎక్కడ లేదండి. మనం ఆ లెసన్ చదివేటప్పుడు మనకు అర్థం అవుతుందండి. ఇది ఆన్సర్ ఏమవుతుందంటే అవిశ్వాస తీర్మానం అండి. నెక్స్ట్ 117 క్వశ్చన్ చూడండి. జాబితా 1 జాబితా 2 ఇచ్చాడు. అనుబంధం 6 అనేది తీయండి ఒకసారి చూడండి. మనకి నేషనల్ కమిషన్ మొదటి అధ్యక్షుడి పేరు అడిగాడండి. చూడండి ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, మైనారిటీ కమిషన్, ఎస్సీల జాతీయ కమిషన్, బీసీల జాతీయ కమిషన్ ఇచ్చాడు. చూడండి బీసీ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్, బీసీ కమిషన్ జస్టిస్ ఆర్ఎన్ ప్రసాద్ మనం చూసుకోండి. ఇదే తీసి ఇచ్చాడు క్వశ్చన్. నెక్స్ట్ జాతీయ మైనారిటీల కమిషన్ జస్టిస్ మహమ్మద్ సర్దార్ అలీ ఖాన్. నెక్స్ట్ జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ అంటే ఎస్సీ కమిషన్ రస్బాన్. జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ అంటే ఎస్టీ కమిషన్ ఓకేనా కున్వర్ సింగ్. ఆ 4 ఇచ్చాడు స్టేట్మెంట్ అలా తీసి ఇచ్చాడు ఓకేనా. నెక్స్ట్ 118 క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని సమైక్య సూత్రాలను ఉల్లంఘిస్తుంది అన్నాడు. సమైక్య వ్యవస్థ లక్షణం తీయండి 13.3లో. ఏదైనా ఒకటి ఏకకేంద్ర లక్షణం అయినప్పుడే కదండి అది సమైక్య సూత్రాన్ని ఉల్లంఘిస్తుంది. ఈ ఏకకేంద్ర లక్షణాలు చూడండి. అత్యవసర అధికారాలు, అత్యవసర పరిస్థితి సంబంధించిన అంశాలు, హెడ్డింగ్స్ ఇచ్చాడు అలాగా. నెక్స్ట్ కేంద్ర సేవలు. ఇక్కడ చూడండి, ఇక్కడ కేంద్ర సేవలు అంటే ఇంగ్లీష్ లో సార్ చూడండి. సెంట్రల్ సర్వీసెస్ అంటే అఖిల భారత సర్వీస్ అని అర్థం దాని ఓకేనా. అఖిల భారత సర్వీస్ లో ఆల్ ఇండియా సర్వీసెస్. నెక్స్ట్ కాగు చూడండి, భారత కంట్రోలర్ మరి ఆడిటర్ జనరల్ ఓకే. కాగు సమగ్ర ఐటీ యంత్రాంగం దాన్ని కాగు అంటాం మనం ఓకే. నెక్స్ట్ అత్యవసర అధికారాలు మనం చెప్పాను కదా, అత్యవసర అధికారాలు చెప్పాను. గవర్నర్ కార్యాలయం అన్నాడు కదండి. చూడండి గవర్నర్ నియామకం అంటే ఈ హెడ్డింగ్స్ మనం తీసి క్వశ్చన్ గా ఫ్రేమ్ చేశాడు. ఈ క్రింది వాటిలో ఏది రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక విధి కాదు అన్నాడు. ఇది మనకి ప్రాథమిక విధుల్లో చాలా క్లియర్ గా ఉందండి. నేను మరి చెప్పట్లేదు. అందులో ఒక పాయింట్ వేరే పాయింట్ ఇచ్చి మిగతా 3 పాయింట్లు యాజిటీజ్ ఇచ్చాడు. వయోవృద్ధులను, వికలాంగులను మరియు పిల్లలను సంరక్షించడానికి పాయింట్ లేదండి. మిగతా 3 అలాగే ఉన్నాయి చూడండి ఒకసారి. 120 క్వశ్చన్ చూడండి. క్రింది ప్రకటనలో ఏవి సరైనవి లేదా సరైనది అన్నాడు ఓకేనా. చూడండి స్టేట్మెంట్ ఏంటంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 248లో శాసనం యొక్క అవశేష అధికారులు చేర్చబడ్డాయి అన్నాడు. కేంద్ర సంబంధాల లెసన్ తీయండి. అందులో 14.5 పేజ్ తీయండి. ఆర్టికల్ 248 అవశిష్ట అధికారాలు ఓకేనా. అవశిష్ట శాసన అధికారాలు ఇచ్చాడు కదా. అవశేష అధికారులను అవశిష్ట అధికారులను ఒకటేనండి ఓకేనా. నెక్స్ట్ రాష్ట్రం మరియు ఉమ్మడి జాబితాలో లేని ఏదైనా అంశంపై పార్లమెంట్ ప్రత్యేక అధికారులు ఉంటాయి అన్నాడు. 14.2 తీయండి. మనకి రాష్ట్రం మరియు ఉమ్మడి జాబితా అంటే రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలో లేదంటే ఏంటంటే మనకి అవశేష అధికారులు కదా అర్థం. కేంద్ర జాబితాలో వదిలేయండి, అదిగా కేంద్రానికి సంబంధించింది. రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితాలో లేని అంశం అంటే మనకి ఏంటంటే అవశేష అధికారుల కింద వస్తాయి మనకి. సో 14.2 చూడండి. అవశిష్ట అధికారులు అంటే పై 3 జాబితాలలో పేర్కొనబడిన అంశాలు పైన శాసనాలు చేసే అధికారం కేవలం పార్లమెంట్కే కలదు. పార్లమెంట్కే ప్రత్యేక అధికారులు ఉంటాయి. ఆ స్టేట్మెంట్ తీసి ఇచ్చాడండి. సో ఆన్సర్ ఏ, బి 2 సరైనవి. ప్రతి క్వశ్చన్ కూడా మనకి ఈ బుక్ నుండి ఫ్రేమ్ చేశాడండి. సో ఈ బుక్ చదివితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ 121 క్వశ్చన్ చూడండి. సమాచార హక్కు చట్టంలో నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ ను క్రింది వారిలో ఎవరితో కూడిన కమిటీ సిఫార్సులపై గవర్నర్ నియమిస్తారు అన్నాడు ఓకేనా. మనకి రాష్ట్ర సమాచార కమిషన్ లెసన్ తీయండి. గవర్నర్ చూడండి, కమిషన్ లో ఒక రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ మరియు 10 మందికి మించకుండా సమాచార కమిషనర్లు ఉంటారు. వారిని గవర్నర్ ఒక కమిటీ సిఫార్సు మేరకు నియమిస్తాడు అన్నాడు. ఇక్కడ 3 చూసుకోండి. రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయుడు, కేబినెట్ మంత్రి. లేనిది ఎవరు? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఏసీడి బి తప్పు. యాజ్ ఇట్ ఈజ్ అండి. ఈ స్టేట్మెంట్స్ తీసి కొంచెం ఫ్రేమ్ చేశాడు. నెక్స్ట్ దిగువ జాబితాలో ఎన్ని రాజ్యాంగ సంస్థలు ఉన్నాయి అన్నాడండి. ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. మనకు రాజ్యాంగ సంస్థల హెడ్డింగ్ ఉందండి, అది చూస్తే మనకు క్లియర్ గా తెలుస్తుంది. నెక్స్ట్ క్రింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమైనది మరియు చెల్లదని సుప్రీంకోర్టు 2015లో ప్రకటించింది. ఇది కూడా మనకి రాజ్యాంగ సవరణలని లాస్ట్ లో ఒక టాపిక్ ఇచ్చాడండి. దాంట్లో చాలా క్లియర్ గా ఉంది చూడండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఓకేనా. నెక్స్ట్ 124 క్వశ్చన్ చూడండి. ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించిందండి. చూడండి ఇక్కడ మనకి తెలుగు వర్డ్స్ కంటే ఇంగ్లీష్ వర్డ్ చాలా ఈజీగా ఉంటాయి చూడండి. కో వారెంట్ అంటే బై వాట్ అథారిటీ. చూడండి కో వారెంట్ బై వాట్ అథారిటీ ఓకేనా. నెక్స్ట్ మాండమాస్ వీ కమాండ్. చూడండి చాలా క్లియర్ గా ఉందండి. మాండమాస్ వీ కమాండ్. చూసారు హెడ్డింగ్? ఈ హెడ్డింగ్ చూసి మాండమాస్ వీ కమాండ్ ఈ బ్రాకెట్ లో చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ చూడండి హెబియస్ కార్పస్ టు హ్యావ్ ద బాడీ ఆఫ్ అన్నాడు. చూడండి హెబియస్ కార్పస్ టు హ్యావ్ ద బాడీ ఆఫ్. ఆ ఇంగ్లీష్ వర్డ్స్ మనం కొంచెం ఫ్రేమ్ చేసాడండి. నెక్స్ట్ సెర్షియోరీ టు బి సర్టిఫైడ్. చూడండి క్లియర్ గా ఉంది. సెర్షియోరీ టు బి సర్టిఫైడ్. చూసారా ఆ ఇంగ్లీష్ వర్డ్ కొంచెం గుర్తుంచుకోండి. మనకి తెలుగులో ఎలాగిచ్చినా ఇబ్బంది ఉండదు. అలాంటప్పుడు ఇంగ్లీష్ వర్డ్ గుర్తుంచుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 125 క్రింది రాజకీయ పార్టీలను వాటి స్థాపన యొక్క కాలక్రమానుసారంగా అమర్చండి అన్నాడు. మనకి ఇది రాజకీయ పార్టీ లెసన్ తీయండి. 69 చూడండి 69.9 చాలా క్లియర్ గా ఇచ్చాడండి. ఇవే ఇచ్చాడు లాగా. ద్రవిడ మున్నేట్ర కజగం 1949, తెలుగుదేశం పార్టీ 1982, బహుజన సమాజ్ పార్టీ 1984, సమాజ్వాదీ పార్టీ 1992. ఈ 4 వరుస క్రమంలో అమర్చమండి. చూసుకోండి క్వశ్చన్ ఓకేనా. ఈ టేబుల్ క్వశ్చన్ తీసి ఇచ్చాడండి. నెక్స్ట్ 126 క్వశ్చన్ తీయండి. పంచాయతీ రాజ్ పై క్రింది కమిటీలను కాలక్రమానుసారంగా అమర్చి దిగి ఇవ్వబడిన కోడ్ల నుంచి సరైన సమాధానం ఎంచుకోండి అన్నాడు. చూడండి మనకి ఏమి ఇచ్చాడు. గడ్గిల్ కమిటీ 1988, దంత్వాల కమిటీ. ఇది దంత్వాల కమిటీ అందులో ఇవ్వలేదండి, ఉంది కానీ డేట్ లేదు. నెక్స్ట్ ఎల్ఎం సింఘ్వి కమిటీ. ఇవ్వండి ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986, బలవంతరాయ్ మెహతా కమిటీ 1957 ఓకేనా. సరిపోయా. అందులో 3 ఉన్నాయండి, ఒకటే ఇవ్వలేదు. 127 క్వశ్చన్ చూడండి. భారత ఎన్నికల కమిషన్ కు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది అన్నాడు. ఇది మనకి 42 లెసన్ ఒకసారి తీయండి. ఎన్నికల సంఘం లెసన్ తీయండి.
ఇది 5th ఎడిషన్ తెలుసు కదండి. ఓకే, ఇందులో చూడండి మనకి భారత ఎన్నికల సంఘం 3 సభ్యుల సంఘం. చూడండి క్లియర్ గా ఉందండి. ఎన్నికల కమిషన్ 3 ఎన్నికల కమిషనర్లతో బహుసభ్య సంస్థగా వ్యవహరిస్తుంది. ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 1993 నుంచి. ఓకేనా. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ను భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమిస్తారు. ఈ స్టేట్మెంట్ తప్పండి. ఇక్కడ చూడండి, ప్రధాన ఎన్నికల కమిషనర్ ని మరియు ఇతర ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. ఇక్కడ ఏమన్నాడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమిస్తున్నాడు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. నెక్స్ట్ చూడండి, భారత ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగ సంస్థ. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే కదండి. రాజ్యాంగబద్ధ సంస్థలోనే మనకి హెడ్డింగ్ లోనే మనకి ఇచ్చాడు అనమాట. ఓకేనా. చూడండి, రాజ్యాంగబద్ధ సంస్థలు కదా మనకి ఎన్నికల సంఘం. ఓకేనా. నెక్స్ట్ 128 క్వశ్చన్ చూడండి, మ్యాచ్ చేయమన్నాడండి. చూడండి, ముస్లిం కమ్యూనిటీకి ప్రత్యేక ప్రాతినిధ్యం. చూడండి, భారత్ కౌన్సిల్ చట్టం 1909 ముస్లింలకు మతపరమైన ప్రాతినిధ్యాన్ని ఇది ఏర్పరిచింది. ఓకేనా. చూడండి, వీరికి ప్రత్యేక నియోజకగణాలు ఏర్పాటు చేశారు. చూడండి, ఓకేనా. ముస్లిం కమ్యూనిటీ ప్రత్యేక ప్రాతినిధ్యం. ఆ స్టేట్మెంట్ సరిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ప్రావిన్షియల్ లో డయార్. చూడండి, చాలా క్లియర్ గా ఉందండి. చూడండి, ఇక్కడ ముందు చట్టం చూడండి. మనకి ఏ చట్టం అంటే అది భారత ప్రభుత్వ చట్టం 1919. ప్రావిన్షియల్ పాలనాంశాల గురించి చెప్పాడు, 2 రకాలుగా అని చెప్పి అందులో చూడండి, పరిపాలన పద్ధతి ద్వంద్వ పాలన అని పేర్కొన్నారు. ఈ డయార్కీ అనే పదం గ్రీకు భాషలోని డయార్చీ నుండి ఏర్పడింది. అంటే ప్రావిన్షియల్ లో ద్వంద్వ పాలన డయార్కీ. ఓకేనా. ఈ స్టేట్మెంట్ తీసి ఇచ్చాడు. నెక్స్ట్ సూచించబడిన ఫెడరేషన్. ఓకేనా. ఇది మనకి రాజ్యాంగ ముఖ్య లక్షణాలు లెసన్ లోని ఈ టేబుల్ ఉంది. చూడండి, సూచించబడిన ఫెడరేషన్. ఫెడరేషన్ అంటే మనకు తెలుసు కదండి. ఫెడరేషన్ అంటే సమైక్య. ఓకే, చూడండి, సమైక్య నిర్మాణం ఎక్కడంటే భారత ప్రభుత్వ చట్టం 1935. ఓకేనా. భారత ప్రభుత్వ చట్టం 1935. ఓకేనా. నెక్స్ట్ వార్షిక ప్రకటన చర్చ అంటే బడ్జెట్ అండి. ఓకేనా. ఇది మనకి చారిత్రక నేపథ్యం. దీంట్లో చూడండి, భారత కౌన్సిల్ చట్టం 1892 చూడండి, బడ్జెట్ పై మాట్లాడే అధికారం. ఓకే, అంటే ఏంటి బడ్జెట్ అంటే మనకి తెలుసు కదండి. ఓకేనా. వార్షిక ప్రకటన చర్చ అన్న బడ్జెట్ అని ఒకటేనండి. ఓకేనా. అదే తీసి మనకి ఇచ్చాడండి. ఓకేనా. యాజ్ అండి మనకి లక్ష్మీకాంత్ బుక్ లో ఉంది స్టేట్మెంట్ తీసి ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ 129 క్వశ్చన్ చూడండి, న్యాయపరమైన క్రియాశీలత జ్యుడిషియల్ యాక్టివిజం భావన ఎక్కడ ఉద్భవించింది మరియు అభివృద్ధి చేయబడింది అన్నాడు. మనకి 28వ లెసన్ తీయండి ఒకసారి. క్లియర్ గా ఉందండి అక్కడ మనకి. జ్యుడిషియల్ యాక్టివిజం న్యాయ క్రియాశీలత అనే భావన USA లో ఆవిర్భవించి అభివృద్ధి చెందింది. ఓకేనా. చూడండి, US అదే స్టేట్మెంట్ ఇచ్చాడు మనకి. నెక్స్ట్ భారత సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం ఎవరికి ఉంది. 26th లెసన్ తీయండి. సుప్రీంకోర్టు అండి. చూడండి, పార్లమెంటు ఈ స్టేట్మెంట్ మొత్తం ఒకసారి చదవండి. నేను సింపుల్ చెప్పుకెళ్ళిపోతున్నా. పార్లమెంటు ఇతర న్యాయమూర్తుల సంఖ్యను 1956లో 10 మందికి, 1960లో 13 మందికి, 1970లో 17 మందికి, 1986లో 25 మందికి, 2008లో 30 మందికి, 2019లో 33 మందికి పెంచింది. అంటే ఎవరు పెంచుతున్నారంటే పార్లమెంట్ అండి. ఇవ్వండి పార్లమెంట్. ఓకే. నెక్స్ట్ 137 క్వశ్చన్ చూడండి, భారత న్యాయ వ్యవస్థకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలో సరైనది ఏది అని అన్నాడు. ఓకేనా. సుప్రీంకోర్టు లెసన్ తీయండి. 26.4 తీయండి ఒకసారి తీసి. ఫస్ట్ స్టేట్మెంట్ ఒకసారి చూడండి, భారత సర్వోన్నత న్యాయస్థానంలో పదవీ విరమణ పొందిన ఏ న్యాయమూర్తి అయినా భారత రాష్ట్రపతి ముందస్తు అనుమతితో భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూర్చోవడానికి తిరిగి పిలవవచ్చు అన్నాడు. చూడండి, ఆర్టికల్ 128 అండి మనకి. ఇది పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి. కొన్ని సందర్భాలలో భారత ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కానీ లేదా పదవీ విరమణ చేసిన ఒక హైకోర్టు న్యాయమూర్తిని కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి అర్హత కలిగిన వ్యక్తిని సుప్రీంకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా వ్యవహరించవలసిందిగా అభ్యర్థించవచ్చును. అయితే ఈ విషయంలో ఆయన రాష్ట్రపతి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఓకేనా. చూడండి, భారత రాష్ట్రపతి ముందస్తు అనుమతితో, ఓకేనా, అనుమతితో భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూర్చోవడానికి తిరిగి పిలవచ్చు. అదే స్టేట్మెంట్ ఇచ్చండి యాజ్ ఇట్ ఈస్. ఓకేనా. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, భారతదేశంలో సుప్రీంకోర్టులో లాగా రాజ్యాంగం ద్వారా నిర్దిష్ట సమీక్ష అధికారం లేనప్పటికీ హైకోర్టు దాని స్వంత తీర్పును సమీక్షించుకునే అధికారం కలిగి ఉంది. ఇది మనకి హైకోర్టు లెసన్ తీయండి. చూడండి, ఈ స్టేట్మెంట్ మనకి హైకోర్టు లెసన్ లో 34.8 పేజ్ ఒకసారి తీయండి. చూడండి, కోర్ట్ ఆఫ్ రికార్డ్ గా హైకోర్టుకి తన తీర్పులని సమీక్షించుకునే అధికారం ఉంది. రాజ్యాంగం దీనికోసం ప్రత్యేకంగా ఎటువంటి అధికారం ఇవ్వలేదు, కానీ సుప్రీంకోర్టుకి ఈ విషయంలో ప్రత్యేకంగా రాజ్యాంగం అధికారం ఇస్తుంది. ఓకేనా. సో ఆన్సర్ 1 and 2 సరైందండి. ఓకేనా. నెక్స్ట్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ ఎన్నికలు నిర్వహిస్తుంది అన్నాడు. 38వ లెసన్ తీయండి ఒకసారి. పంచాయతీరాజ్ వ్యవస్థ 38వ లెసన్ లో 9వ పేజ్ తీయండి. 38లో 9 చూడండి, ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం. ఓకేనా. పంచాయతీరాజ్ వ్యవస్థల ఎన్నికల నిర్వహణ కోసం ఓటర్ల జాబితా తయారీ, మార్గదర్శకత్వం, పర్యవేక్షణ మరియు నియంత్రణ బాధ్యతలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అప్పగించాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహిస్తుంది. ఓకేనా. స్థానిక సంస్థలు. ఓకేనా. పంచాయతీరాజ్ అనే స్థానిక సంస్థలు ఒకటే కదండి. సో మనకి 343K ఆర్టికల్ కూడా మనకి ఏం చెప్తుందంటే ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి చెప్తుంది. ఓకేనా. అదండి. నెక్స్ట్ 133 క్వశ్చన్ చూడండి, ఫైనాన్స్ కమిషన్ కు సంబంధించి క్రింది స్టేట్మెంట్ లో ఏది తప్పు అన్నాడు. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఫైనాన్స్ కమిషన్ ఒక పాక్షిక న్యాయ సంస్థ. చూడండి, ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ ఇది ఒక అర్ధ న్యాయ వ్యవస్థ. ఓకేనా. సరిపోయిందా. పాక్షిక న్యాయ వ్యవస్థ, ఒక న్యాయ సంస్థ. సరిపోయింది కదా. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, ఫైనాన్స్ కమిషన్ లో ఒక చైర్మన్ మరియు 4 ఇతర సభ్యులు ఉంటారు. చూడండి, ఇక్కడ రాసుకున్నాను క్లియర్ 1+4 అని. ఇక్కడ తీసే రాసిన 4 ఇతర సభ్యులు, ఒక చైర్మన్ 1+4. ఓకేనా. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, ఫైనాన్స్ కమిషన్ సలహా పాత్ర పోషిస్తుంది.
ఓకేనా. చూడండి, ఆర్థిక సంఘం సూచనలు కేవలం సలహాపూర్వకమైనవే కానీ అవి ప్రభుత్వానికి బద్ధమైనవి కావని స్పష్టంగా తెలుసుకోవాలి. అర్థమైందా? కేవలం సలహాపూర్వకమైనవి, అదే స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఓకేనా. నెక్స్ట్, ఆర్టికల్ 290 ద్వారా ఫైనాన్స్ కమిషన్ స్థాపితమైంది. ఇది మనకు తెలిసిందే కదా, ఆర్టికల్ 290 రాంగ్ కదా, 280 కదా. ఓకేనా. ఇక్కడ ఇచ్చాడు ఇది కూడా ఆర్టికల్ 280. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆర్టికల్ 4 ఏ తప్పు అన్నాడు కాబట్టి. నెక్స్ట్ 134 క్వశ్చన్ చూడండి. ఇండియన్ యూనియన్ కేంద్రీకృత ధోరణితో కూడిన సమాఖ్యగా ఎవరు అభివర్ణించారు అన్నాడు. ఆన్సర్ ఐవర్ జెన్నింగ్స్ అండి. ఇక్కడ ఉంది క్లియర్ చూడండి. బలమైన కేంద్రీకృత ధోరణ గల సమైక్య ఐవర్ జెన్నింగ్స్. ఓకేనా. చూడండి, ఐవర్ జెన్నింగ్స్ అదే స్టేట్మెంట్ తీసి ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జాబితా ఏలోని వివిధ దేశాల వారి రాజ్యాంగాలను జాబితా బిలో భారతదేశం స్వీకరించిన రాజ్యాంగ అంశాలతో సరిపోల్చండి అన్నాడు. ఓకేనా. మనకి ఇది థర్డ్ లెసన్ తీయండి. రాజ్యాంగ ముఖ్య లక్షణాలు తీయండి. ఓకేనా. అవశేష అధికారాల ఆలోచన. ఓకేనా. ఇది మన కెనడా రాజ్యాంగం. అవశిష్ట అధికారాలు చూడండి. కేంద్రానికి అవశిష్ట అధికారాలు, అవశేష అధికారులు అవశిష్ట అధికారం ఒకటి కదండి. ఓకేనా. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. చట్టపాలన యొక్క ఆలోచన. ఓకేనా. చట్టపాలన యొక్క ఆలోచన బ్రిటిష్ రాజ్యాంగం. ఇది పార్లమెంట్ ప్రభుత్వం ఇక్కడ ఉందండి. డైరెక్ట్ గా చట్టపాలన అనే పదం ఎక్కడ వాడలేదండి. అది మీకు ఎక్కడైనా కనిపిస్తే కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్, రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు. ఇది మనకి ఎక్కడ నుంచి తీసుకున్నారంటే ఐరిష్ రాజ్యాంగం అండి. చూడండి, ఐరిష్ రాజ్యాంగం ఆదేశిక సూత్రాలు. ఓకేనా. నెక్స్ట్, జుడిషియల్ రివ్యూ. ఓకేనా. జుడిషియల్ ఎక్కడ తీసుకున్నామంటే మనం అమెరికా రాజ్యాంగం తీసుకున్నామండి. జుడిషియల్ రివ్యూ ఇది ఎక్కడ నుంచి తీసుకున్నామంటే అమెరికా రాజ్యాంగం అండి. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఉంది అమెరికా. ఇవ్వండి, న్యాయ సమీక్ష. న్యాయ సమీక్ష జుడిషియల్ రివ్యూ ఒకటే కదండి. ఓకేనా. ఒక్కోసారి తెలుగు పదాలతో పాటు ఇంగ్లీష్ పదాలు కూడా మనం తెలియాలని, లేకపోతే ఇలాంటి క్వశ్చన్స్ తప్పు చేస్తుంటాం. ఓకేనా. ఇదండి ప్రతి క్వశ్చన్ కూడా మనకి లక్ష్మీకాంత్ బుక్ నుంచి తీసిచ్చాడండి. అలాగని ఇతర బుక్స్ లేవని నేను చెప్పడం లేదు, కానీ లక్ష్మీకాంత్ బుక్ చదివితే మనకి 70 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ 136 చూడండి. ఈ క్రింది ఏ సమయాలలో సభ్యులు తాము ముఖ్యమైనదిగా భావించే ఏదైనా ఒక విషయాన్ని లేవనెత్తడానికి స్వేచ్ఛను కలిగి ఉంటారు? ఇది మనకి పార్లమెంట్ లెసన్ తీయండి 22. చూడండి, ఆన్సర్ శూన్య సమయం అండి. ఓకేనా. శూన్య సమయం లేదా శూన్యకాలం అని అంటారు. చూడండి, ఇది లాంఛనప్రాయం కానీ చర్చా కార్యక్రమం వంటిది. అందువల్ల ఈ సమయం సభ్యులకు వివిధ అత్యవసర ప్రజా ప్రాముఖ్య అంశాలను సభలో లేవనెత్తడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా. అంతే కదా, చాలా ముఖ్యమైనది అంటే సరిపోయింది. అత్యవసర ప్రాముఖ్యమైన విషయాలను చెప్పాడు. సో ఆన్సర్ ఇది శూన్య సమయం. నెక్స్ట్ చూడండి, 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ఎప్పుడు అమలులోకి వచ్చింది అన్నాడండి. ఇది మనకి క్లియర్ గా ఉందండి, నేను చెప్పట్లేదు. 39.2 లో అండి 9వ రాజ్యాంగ సవరణ మనకి లెసన్ లో చాలా క్లియర్ గా ఉందండి డేట్. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ 138 క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మనకి ఈ సెక్షన్ 81 ఏం లేదండి. మనకి ఇదైతే దొరకలేదు, మనకి ఈ స్టేట్మెంట్ అయితే దొరకలేదు. సెకండ్ స్టేట్మెంట్ దొరికింది. ఎన్నికల పిటిషన్లపై నిర్ణయం తీసుకున్న అసలు అధికార పరిధి హైకోర్టులకు మాత్రమే ఉందన్నాడు. ఇది మనకి చూడండి, మనకి 19వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశారంటే, అది 19వ రాజ్యాంగ సవరణ మనకి 1966లో చేశారండి. చూడండి, 1966 నుంచి ఎన్నికల ఫిర్యాదులను హైకోర్టులు మాత్రమే విచారిస్తున్నాయి. తీర్పులపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. ఈ 1 మరియు 3 స్టేట్మెంట్లు మాత్రం నాకు ఎక్కడ దొరకలేదండి. మీకు ఎక్కడైనా దొరికితే చూసి కామెంట్ చేయండి ఏ పేజ్ లో ఉన్నాయనేది. నెక్స్ట్ 139వ క్వశ్చన్ చూడండి. వాహ్రా కమిటీ, ఇంద్రజిత్ గుప్తా కమిటీ, దినేష్ గోస్వామి కమిటీ, జేఎస్ వర్మ కమిటీ. ఇక్కడ చూడండి 73వ లెసన్ ఎన్నికల సంస్కరణ చూడండి, చాలా క్లియర్ గా ఇచ్చాడండి. చూడండి, దినేష్ గోస్వామి కమిటీ ఎన్నికల సంస్కరణలపై, వాహ్రా కమిటీ నేరాలు మరియు రాజకీయాలు, ఇంద్రజిత్ గుప్తా కమిటీ ఎన్నికలకు ప్రభుత్వ నిధులపై. ఓకేనా. నెక్స్ట్ ఇదిగో చూడండి, జేఎస్ వర్మ కమిటీ నేర చట్టాలపై సవరణలు. అవే ఇక్కడ ఇచ్చాడు చూడండి. మ్యాచ్ చేసుకుని టైం లేదు, చూసుకుని సరిపోతుంది. తీసి డైరెక్ట్ గా అక్కడ నుండి తీసి క్వశ్చన్ ఇచ్చాడండి. నెక్స్ట్ 140 క్వశ్చన్ చూడండి. భారత అటార్నీ జనరల్ గురించి క్రింది ప్రకటనలలో సరైనది ఏది అన్నాడు. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి అర్హత ఉన్న వ్యక్తిని భారత అటార్నీ జనరల్ గా రాష్ట్రపతి నియమిస్తారు. నియామకం మరియు పదవీ కాలం చూడండి. అటార్నీ జనరల్ రాష్ట్రపతిచే నియమించబడతారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉండవలసిన అర్హతలు ఇతర నియామకానికి ఉండాలి. సరిపోయిందా? ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్, భారత భూభాగంలోని అన్ని కోర్టులలో అతనికి వాదన వినిపించే హక్కు ఉంది. ఓకేనా. తన అధికార కర్తవ్య నిర్వహణలో అటార్నీ జనరల్ భారత భూభాగంలో ఏ న్యాయస్థానంలోనైనా నివేదించే హక్కును కలిగి ఉంటాడు. సరిపోయిందా? అది. నెక్స్ట్, అతను ప్రధానమంత్రికి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటాడు. ఈ స్టేట్మెంట్ తప్పండి. చూడండి, రాష్ట్రపతి అభిష్టం మేరకు ఆయన అధికారంలో ఉంటాడు. ఇక్కడ ఏమన్నాడు? ప్రధానమంత్రి అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ తప్పండి. ఓకేనా. ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి. అతను పార్లమెంట్ నిర్ణయించే విధంగా వేతనం పొందవచ్చు అన్నాడు. చూడండి, రాజ్యాంగం అటార్నీ జనరల్ జీతభత్యాలు నిర్ణయించలేదు. రాష్ట్రపతి నిర్ణయించిన మేరకు అతని జీతభత్యాలు లభిస్తాయి. చాలా క్లియర్ గా చూడండి, అలా తీసి ఇచ్చండి. ఒక పేజీలోనే మనకి ఈ స్టేట్మెంట్స్ అన్ని తీసి అరేంజ్ చేసి క్వశ్చన్ ఇచ్చాడండి. 141 తీయండి. ఈ క్వశ్చన్ నాకు దొరకలేదండి, ఒకసారి మీకు దొరికితే దయచేసి కామెంట్ చేయండి. 142 క్వశ్చన్ ఒకసారి చూడండి. భారత ఉపరాష్ట్రపతి గురించి క్రింది ప్రకటనలో సరైనది ఏది అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఉపరాష్ట్రపతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోబడతాడు. చూడండి, ఉపరాష్ట్రపతి తాను పదవి చేపట్టిన తేదీ నుండి 5 సంవత్సరాల కాల పరిమితి వరకు పదవిలో ఉంటాడు. సరిపోయింది కదా. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఎక్స్-అఫీషియో చైర్మన్ గా వ్యవహరిస్తారు. చూడండి, రాజ్యాంగం ఉపరాష్ట్రపతికి అతని హోదాలో ఎటువంటి బత్యాలు నిర్ణయించలేదు. రాజ్యసభ ఎక్స్-అఫీషియో చైర్మన్ హోదాలో అతనికి జీతం వస్తుంది. అంటే ఎక్స్-అఫీషియో చైర్మన్ ఎవరంటే రాజ్యసభకి ఎవరంటే ఉపరాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు మాత్రమే ఉపరాష్ట్రపతి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. చూడండి, అతడు ఉపరాష్ట్రపతి గురించి చెప్తున్నాడు. కేవలం తాత్కాలిక రాష్ట్రపతిగా ఉండి కొత్త రాష్ట్రపతి అధికారం స్వీకరించే వరకే ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. ఓకేనా. సేమ్ స్టేట్మెంట్ అండి. ఓకేనా. అదే క్వశ్చన్ ఫ్రేమ్. నెక్స్ట్ 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ప్రకారం కేంద్ర మంత్రి మండలిలో ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య
సంఖ్య లోక్సభ మొత్తం సభ్యుల్లో బలంలో డాష్ శాతానికి మించకూడదన్నాడు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం లెసన్ చూడండి ఒకసారి. చూడండి, ప్రధానమంత్రితో కలుపుకొని మంత్రివర్గ సభ్యుల సంఖ్య లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించరాదు. ఓకేనా, 15% ఆన్సర్. ఓకేనా, ఈ 144 క్వశ్చన్ కూడా నాకు దొరకలేదండి. మీకు ఏమైనా దొరికితే నాకు తెలిసి కామెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ 145 క్వశ్చన్ చూడండి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈవీఎం సంబంధించి క్రింది ప్రకటనలో ఏది నిజం కాదు అన్నాడు. చూడండి, స్టేట్మెంట్ ఏ చూడండి. 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గోవా రాష్ట్రం మొత్తంలో తొలిసారిగా ఈవీఎం ని వినియోగించారు అన్నాడు. చూడండి ఇక్కడ 73.2 చూడండి ఒకసారి. 1999లో గోవా రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారిగా రాష్ట్రం అంతటా ఈవీఎం ని వినియోగించారు. సరిపోయింది కదండి ఫస్ట్ స్టేట్మెంట్. కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. 1999లో జరిగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో తొలిసారిగా ఈవీఎం ను ప్రయోగాత్మకంగా ఉపయోగించారు అన్నాడు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటే ఈవీఎం ను వినియోగించడానికి వీలు కల్పిస్తూ 1989లో ఎలక్షన్ లో ఇవ్వాలండి ఇక్కడ రాజ్యాంగంలో పడింది ఒక ప్రొవిజన్ చేర్చారు. ఒకసారి చూడండి, ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం లో వినియోగించుకోవడానికి వీలు కల్పిస్తూ 1989లో ఎలక్షన్లలో ఒక ప్రొవిజన్ చేర్చారు. వీటిని ప్రయోగాత్మకంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాలు ఉపయోగించారు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, సంవత్సరం కూడా మారిపోయింది. ఇక్కడ 1998 అన్నాడు, ఇక్కడ 1989 అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ అన్నాడు. ఇక్కడ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ. ఓకేనా, గుజరాత్ లేదు అందులో. ఓకేనా, సో ఈ స్టేట్మెంట్ అనేది తప్పండి. చాలా క్లియర్ గా అండి మనకి లక్ష్మీకాంత్ బుక్ లో ఒక లైన్ తీసి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా చదవండి. ఓకేనా, నెక్స్ట్ 146 క్వశ్చన్ చూడండి ఒకసారి. చూడండి, ఇది ఎసర్సన్ రిజన్ టైప్ క్వశ్చన్ అండి. ఎసర్సన్ చూడండి. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 మినీ రాజ్యాంగం అంటారు. చూడండి, 42వ రాజ్యాంగ సవరణ చట్టం మనకి రాజ్యాంగ సవరణ అవలోకనం అని చెప్పి ఒక లాస్ట్ లో ఒక టేబుల్ ఇచ్చాడు కదా, ఆ టేబుల్ లో చూడండి. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 మినీ రాజ్యాంగం అంటారు. ఓకేనా, ఈ స్టేట్మెంట్ అయితే ఎక్కడ లేదండి మనకి. ఇది అసలు ఏ బుక్ లో కూడా ఉండకపోవచ్చు. ఇది ఏమన్నాడంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ ప్రవేశిక 7వ షెడ్యూల్ మరియు 54 ఆర్టికల్ మార్పు చేశారు అన్నాడు. అంటే ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. చూసుకోండి, యాక్చువల్ గా 40 ఆర్టికల్స్ మార్చారు, 14 ఆర్టికల్స్ ని యాడ్ చేశారు. టోటల్ గా 54 అయ్యాయి. ఇది నేను గూగుల్ చేస్తే దొరికిందండి. ఇది మనకి చూడండి, మార్పు చేసిన విన్నైతే మాత్రం 40, కానీ ఇక్కడ ఏమన్నాడు 54 మార్పు చేశారు అన్నాడు. ఓకేనా, 14 యాడ్ చేశారు. ఓకేనా, సో ఈ స్టేట్మెంట్ తప్పు. అంటే ఏ నిజం కానీ ఆర్ తప్పు. 147 క్వశ్చన్ చూడండి. క్రింది ప్రకటనలలో ఏది సరైనది లేదా సరైన అడిగాడు. స్టేట్మెంట్ 1 చూడండి. కంటోన్మెంట్ చట్టాన్ని 1924లో సెంట్రల్ లెజిస్లేచర్ ఆమోదించింది అన్నాడు. ఇది మనకి మున్సిపాలిటీ లెసన్ తీయండి, 39th లెసన్. చూడండి, కంటోన్మెంట్ చట్టం 2006 స్థానంలో మనకి కంటోన్మెంట్ చట్టం 1924 వచ్చిందండి. ఓకేనా, మొత్తం చదవని మీకు అర్థమవుతుంది. ఓకేనా, అదే స్టేట్మెంట్ ఇచ్చాడు. నెక్స్ట్ 1688లో మద్రాసులో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడింది అన్నాడు. చూడండి, 1688 భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ మద్రాసు నగరంలో ఏర్పాటు చేశారు. సరిపోయిందా. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. లార్డ్ రిప్పన్ భారతదేశంలో స్థానిక స్వపరిపాలన యొక్క తండ్రిగా పరిగణించబడ్డాడు. చూడండి, ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి. రిప్పన్ భారతదేశంలో స్థానిక స్వప్రభుత్వాలకు పితామహుడిగా కీర్తించబడినాడు. సరిపోయిన స్టేట్మెంట్. స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్ అండి. డైరెక్ట్ ఇచ్చాడండి స్టేట్మెంట్. 148 క్వశ్చన్ ఒకసారి చూడండి. రాష్ట్ర ఆర్థిక సంఘం గురించిన క్రింది ప్రకటనలో సరైనది అన్నాడు. స్టేట్మెంట్ ఒకసారి చూడండి. ఈ కమిషన్ రాష్ట్రంలోని స్థానిక ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తుంది అన్నాడు. చూడండి, మనకి 38.10 ఒకసారి తీయండి. ఇందులో ఈ పక్క పేరాల స్టేట్మెంట్ సెకండ్ పాయింట్ చూడండి. పంచాయతీరాజ్ సంస్థల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుంది. ఓకేనా, చూడండి, ఆర్థిక సంఘం హెడ్డింగ్. ఓకేనా, ఈ స్టేట్మెంట్ సరిపోయింది కదండి. నెక్స్ట్ చూడండి. ఇది ఒక వైపు రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాల మధ్య మరియు మరోవైపు గ్రామీణ మరియు పట్టణ స్థానిక ప్రభుత్వాల మధ్య ఆదాయాల పంపిణీ కూడా సమీక్షిస్తుంది అన్నాడు. ఇదే స్టేట్మెంట్ తీసుకొచ్చాడు. చూడండి, ఇక్కడ చూడండి, చూడండి. రాష్ట్రానికి పన్నులు, సుంకాలు, టోల్స్ ద్వారా వసూలైన నికర ఆదాయాన్ని రాష్ట్రం మరియు పంచాయతీల మధ్య పంపిణీ, అలాగే పంచాయతీల మధ్య వాటాల పంపిణీకి మార్గదర్శకాలు సూచిస్తుంది. ఈ రెండు స్టేట్మెంట్లు తీసుకొచ్చిందిగా ఫ్రేమ్ చేశాడండి. సో 1 or 2 1 and 2 కరెక్ట్. నెక్స్ట్ 149 వచ్చిన సార్ చూడండి. భారతదేశ రాజ్యాంగ ప్రవేశికలో క్రింది లక్ష్యాలు ఏది పొందుపరచబడలేదు అన్నాడు. ఓకేనా, ప్రవేశిక లక్షణం ఒకసారి తీయండి. చూడండి, ఇక్కడ స్వేచ్ఛల గురించి ఇచ్చాడండి. ఆలోచన స్వేచ్ఛ, విశ్వాసం యొక్క స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. చూడండి, మనకు స్వేచ్ఛలు ఇక్కడ క్లియర్ గా టేబుల్ ఇచ్చాడు. చూడండి, ఆలోచనలో, భావ ప్రకటనలో, నమ్మకంలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛ. కానీ ఎక్కడ కూడా రాజకీయ స్వేచ్ఛ అనేది ఎక్కడ లేదు. చూడండి, అందులో కానీ రాజకీయ న్యాయం ఉంది. జనరల్ గా మనం ప్రవేశికలో చాలా మంది ఇలాంటి క్వశ్చన్ తప్పులు చేస్తామండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ వర్డింగ్ అన్ని మనకు ఒకేలా అనిపిస్తుంటాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మనం ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. 150 ఏ రాజ్యాంగ సవరణ చట్టం ఓటు వేయడానికి కనీస వయసు 21 ఏళ్ల నుంచి 18 ఏళ్ళు తగ్గించిందంటే ఇది 61 రాజ్యాంగ సవరణ అని మరి చెప్పట్లేదు. చూడండి, మనకి ఈ రాజ్యాంగ సవరణలో చాలా క్లియర్ ఉందండి. ఇది ఓకేనా, ఇదండి విషయం. మనకి లక్ష్మీకాంత్ బుక్ నుంచి ఆల్మోస్ట్ 70 క్వశ్చన్స్ వరకు మనకి లాస్ట్ టైం గ్రూప్ రావడం జరిగిందండి. నేను లక్ష్మీకాంత్ బుక్ చదవండి అని చెప్తున్నానంటే ఇతర బుక్స్ చదవద్దని కాదని నా ఉద్దేశం. ఒక స్టాండర్డ్ బుక్ చదివితే మంచిది అని చెప్పడం నా ఉద్దేశం. అర్థం చేసుకోండి. స్టూడెంట్స్ ఇంకెవరైనా మేము పలానా బుక్ చదివాం సార్ అదే ఫాలో అవుతామంటే మీ ఇష్టం, అదే ఫాలో అవ్వండి, నష్టమేం లేదు. ఏ బుక్ చదివినా ఒకటేనండి. ఏ బుక్ చదివినా మోర్ రీడింగ్స్ ఇవ్వండి. ప్రాపర్గా చదివితే మనకి ఏ బుక్ అయినా మంచి రిజల్ట్ వస్తుంది. కానీ
ఒక స్టాండర్డ్ బుక్ చదవడం మంచిదని నా ఉద్దేశం. అదేవిధంగా చాలా మంది స్టూడెంట్స్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కూడా వీడియోస్ చేయమని అడుగుతున్నారండి. యాక్చువల్లీ నేను చూసానండి, మనకి కరెంట్ బేస్డ్ సబ్జెక్ట్ అవ్వడం వలన పర్ఫెక్ట్గా ఈ బుక్ అని చెప్పలేకపోతున్నాం. కానీ నేను ఒకసారి ట్రై చేస్తానండి, మళ్ళీ ఏమైనా బుక్స్ ముందు పెట్టుకుని ఏ బుక్ను ఫాలో అవుతున్నాడో చూసి చెప్పడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా ప్రిలిమ్స్, ఏపీ ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ కూడా ఏ బుక్స్ ఫాలో అవ్వాలో కూడా చెప్తానండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన సక్సెస్ ఆర్బిట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి. మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ప్రజెంట్ శాతవాహనం నడుస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వండి. యాడ్ అయితే మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ యాడ్ చేయడం జరుగుతుంది. ఒక 1 month ఫ్రీ ట్రయల్ ఉంటుందండి. 1 month ఫ్రీ ట్రయల్ తర్వాత ఆ ఫ్రీ ట్రయల్ అనేది ఆపడం జరుగుతుందండి. ఆ తర్వాత ఎవరికైనా మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ నచ్చి జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం యాప్లోకి వెళ్ళి మీరు మన ప్రోగ్రామ్ని పర్చేజ్ చేయొచ్చు. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఆ నెంబర్ కాల్ చేసి మాతో మాట్లాడదు. థ్యాంక్ యూ అండి.